మనకి అందజేస్తారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా పెనుగొండ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ పెనుగొండ గ్రామం అందరికీ, ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బాబురావు ఇద్దరు ఉన్నారు, వారిద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఇద్దరు బాబురావు కూడా కవిలో ఇద్దరు రావాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా ఈ పెనుగొండ గ్రామ కాపరస్తులకు అందరికీ, రచయితలకు, కవులకు ముఖ్యంగా ధన్యవాదాలండి. ఈ రోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాల సందర్భంగా మరి కవుల్ని, రచయితల్ని పిలిచి సన్మానిస్తున్నాము అని నాకు 3 రోజుల క్రితం చెప్పడం జరిగింది. నేను వారికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాను వాట్సాప్ లో. కానీ ఒకటి సార్, మనం చెప్పేది ఏంటంటే, నాకు కవుల గురించి, రచయితల అంతగా నాకు తెలియకపోయినా కూడా అన్ని జన్మల కంటే మానవ జన్మ గొప్పది. మానవులు తలుచుకుంటే దేవుణ్ణి కూడా కిందకి దింపగలరు. ఉదాహరణకి కృషి ఉంటే మనిషి ఋషులు అవుతారు. ఈరోజు ఋషులు గాని, కవులు గాని, యోగులు గాని అందరూ కూడా మానవులే. ఈరోజు చూడండి, కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజులో. కొన్ని కోట్ల మంది స్నానం చేయడం కోసం వస్తున్నారు. హిమాలయ పర్వతాల నుంచి కూడా ఈరోజు వస్తూ ఉన్నారంటే వాళ్ళు మనుషులే. దేవుణ్ణి చూడాలి, ముక్తి ప్రసాదించుకోవాలని ఉద్దేశముతో కుటుంబాలని, బంధువుల్ని అందరినీ వదులుకొని ఈరోజు వాళ్ళు నిత్యం కూడా చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి మనం ఆలోచించండి. వాళ్ళకి భార్యల్ని, కుటుంబాన్ని, పిల్లల్ని అందరూ కూడా వదులుకున్నారు. వదులుకొని దేవుణ్ణి ధ్యానించుకుంటూ వాడి జీవితాన్ని అంతా కూడా ఈరోజు చూడండి, హిమాలయ పర్వతాల నుంచి, ప్రపంచం నుంచి, నలుమూలల నుంచి ఈరోజు ప్రయాగరాజులో దానికోసం వస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి వాళ్ళు మానవులే, మళ్ళాగే భార్యలు, పిల్లలు, కుటుంబాలు అన్నీ ఉంటాయి. కానీ దేవుణ్ణి సాధించాలి అనే తపనతో వాళ్ళు వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మనుషులే. అలానే మనం కూడా ఏంటంటే, ఈరోజు జనరేషన్ లో లేచామా, తిన్నామా, పడుకున్నామా, ప్రతి వ్యక్తి కూడా ఇదే ఆలోచిస్తున్నారు తప్ప సమాజానికి కానీ 10 మందికి కానీ ఏమైనా మేలు చేశామా? ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి పిల్లలు వాళ్ళు చూసుకున్నారు, ఎవరి బంధుత్వం వాళ్ళు చూసుకుంటారు తప్ప పక్కన కుటుంబం జోలికి ఎవరు వెళ్ళట్లేదు. మన గ్రామాలంటే పక్కన గొడవలు అవుతుందంటే మనం వెళ్తాం. కానీ సిటీలో కనుక చూస్తే, విజయవాడ, హైదరాబాద్ కనుక చూస్తే పక్కన వాళ్ళు కొట్టుకున్న, తప్పుకున్న ఎవరు పట్టించుకోరు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మరి కవులు కానీ, రచయితలు మనకు ఉన్నటువంటి 64 కళల్లో ముఖ్యమైన 5 కళలు: సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, కవిత్వము, ఇలాంటి శిల్పము. ఈ 5 కళలు ముఖ్యమైనవి. 5 కళల్లో ఈరోజు మనం చూస్తే ఒక కళ కవిత్వము. దాని గురించి మాట్లాడితే చూడండి, ఈరోజు మీకు కూడా అసలు మాకు కొంత టైం కూడా ఉండదన్నమాట. ఏదో పని, ఈ పని చేద్దామంటే ఇంకో పని, ఇంకో పని చేద్దామంటే ఇంకో పని. ఈ విధంగా మాకు కాలం అంతా కూడా దీని మీద మనసు వెళ్ళిపోతుంది తప్ప ప్రశాంతంగా కూర్చొని ఏమైనా సాధిద్దామంటే మాకు టైం లేదు. కానీ ఎటువంటి కవులు కానీ, రచయితలు కానీ కొందరు మాత్రమే ఉంటారు. అటువంటి వారిని మనం ఏం చేయాలి? సమాజంలో వారిని గుర్తించాలి, వారిని గౌరవించాలి, వారిని అభిమానించాలి, వారిని మనం సన్మానించాలి. ఎందుకంటే అందరికీ వృత్తి ఉంటుంది, అందరికీ జాబులు ఉంటాయి. చేసుకుంటూ కొత్త టయాన్ని వెచ్చించుకుంటూ మనసంతా దాని మీద పెట్టుకుంటూ ఆలోచన పెట్టుకుంటే గానీ కవులు రాయగలరు, కవిత్వాలు రాయగలరు. సంగీతం గాని, నాట్యం గాని అంతా కూడా అలానే ఉంటుంది. వాడు మనసు అంతా కూడా ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆ మనసుని కంట్రోల్ చేసుకొని ఆ కథ మీదకి కానీ ఆ రచయిత మీదకి కానీ ఆ కవిత మీదకి కానీ వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా కొంత టయాన్ని ఆలోచించుకోవాలి. మరి అటువంటి వారు ఈ రోజు మన ముందున్నారంటే అటువంటి వారిని మనం ఏదో త్వరగా చూడకుండా వారిని మన సమాజంలో సంఘములో కూడా వారిని మనం అభిమానిస్తూ అటువంటి వారిని మనం గుర్తింపు చేస్తూ వాటిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని బయటికి తీసుకురావాలి. ఈ రోజు ఎవరు కూడా ఒక్కొక్కరు సహాయం చేసుకోవట్లేదండి. ఈ రోజు సమాజంలో మెకానిజం మొత్తం హైదరాబాద్ గారికి వెళ్తే ఉదయం 9 గంటలకి సిటీ గాని చూస్తే బిజీ బండి గాని కారు గాని బిజీగా ఎవరి వైపు వాళ్లే బండి కొట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోరు, వెళ్ళిపోతూనే ఉంటారు. యాక్షన్ అయినా పట్టించుకోరు, వెళ్ళిపోతూనే ఉంటారు. అది మెకానిజం, జీవితం అంతా మెకానిజం అయిపోయింది ఈ రోజు. అటువంటి మెకానిజం నుంచి కూడా మన వాళ్ళు ఈ కవితల కోసం రచన కోసం వారిని టయాన్ని కేటాయించి కాలాన్ని వృధా చేయకుండా సమాజం కోసం ఏదో చేద్దాము, ప్రజల కోసం ఏదో చేద్దాము, సమాజాన్ని మారుద్దాము అనే ఉద్దేశంతో వారు తయారు చేసి వారు ఆలోచించి అవగాహన చేసుకొని మన సమాజం కోసం కొన్ని కవితలు కానీ కొన్ని రచయితలు కానీ కొన్ని ఇలాంటి వాటిని మనం, ఎందుకంటే భరత్ కుమార్ గారి విషయంలో మొన్న కూడా నేను వెళ్ళాను, వారు కొన్ని పద్యాలు రచించారు, ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి, మన చేసిన వృత్తిని 10 మందికి పంచడం గొప్పండి, అంతేగాని మన దగ్గర దాచుకుంటే ఉపయోగం లేదండి. విద్య అనేది 10 మందికి పంచండి. ఆస్తి పంచమని ఎవరు చెప్పట్లేదండి, ఆస్తి ఎవరు పంచరు. 1 రూపాయి కూడా జేబులో రూపాయి ఎవరికి సహాయం చేయదు. ఈ రోజు ఎవరి ద్వారా వాడితే, ఎవరి కుటుంబం ద్వారా వాడితే, పక్కన రూపాయి కూడా ఎవరు వస్తారు. కానీ మనలో ఉన్నటువంటి 64 కళల్లో ముఖ్యమైన కళలు 5 అండి. ఆ 5 కళల్లో మనం ఏం చేయాలంటే సమాజం కోసం మనం తప్పనిసరిగా మనం ఉన్నటువంటి వాటిని బయటికి తెలియజేస్తే కనుక ఆ విధంగా మనం కూడా సమాజం గుర్తింపు పడతాము. ఎందుకని ఏంటంటే చిన్నగా మెట్టు ఎక్కుతే చివరికి ఎవరి శిఖరాన్ని కూడా మనం ఎక్కగలమండి. ఈ రోజు మనం చూస్తున్నాం, సినీ పాటలు పాడేవాడు కానీ సినీ సంగీతం డైరెక్టర్ గాని వీళ్ళంతా కూడా మన నుంచి వచ్చిన వాళ్ళే, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అటువంటి వారిని ఏదో త్వరగం చేయకుండా మనం అభిమానిస్తూ ప్రేమిస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తే కనుక వారికి ముందు మంచి పేరు వస్తుందని చెప్పి మన మెట్ల మాణిక్యాన్ని ఎప్పుడు ఆడిముచ్చాలి, స్వాతిముచ్చాలి ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండాలని, అటువంటి వారికి మన అభిమానం చూపాలని, అటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా డబ్బుతో ముడిపడి ఉంటుందండి, డబ్బుతో. కానీ ఇటువంటి వారు చూస్తే గ్రామస్తులు కానీ పెరిగిన గ్రామస్తులు వీరంతా కూడా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా నా సరస్వతి పాదాభివందనం చేస్తున్నాను సార్. కాబట్టి అదే విద్యాశాఖ తరఫున నేను, ఎందుకంటే దీంట్లో అనుభవం లేదు నాకు, రచయితలు కవితలు నాకు అనుభవం లేవు కాబట్టి ఉన్న విషయం చెప్పాను. కాబట్టి అటువంటి వారిని ఎప్పుడు కూడా మనం ప్రేమించాలి, అభిమానించాలి, సన్మానించాలి. ఇందుకు మీరు గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే రచయితలకు ఎవరు కూడా నా పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. ఇటువంటి వారు ముందుకు వెళ్లాలని చెప్పేసి వాళ్ళు మనం గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలకి అందరికీ కూడా నా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ మరి ఈ కార్యక్రమం ముందుగా గ్రామం తరఫున అందరి తరఫున మరి కుర్చీ ఆకలించి మరి ఆకలించబోతున్నాం. కూర్చోండి ఎవరు కూర్చున్నారు? అన్న తప్పుగా అన్న నంబూరు సీని గారు మా మిత్రులు, మరి వారి యొక్క సలహా ప్రకారం అంగన్వాడీ పేరు ముస్లిం సంస్థ వారు బాగా చెప్పిన వారు వేయించారు. తదుపరి ఆ కార్యక్రమం కూడా కాదురా, అరే తెల్లపల్లి అది వద్దురా పైకి లేపు, ఇంకా ఎంత వచ్చింది అంత లేపు ఇంకా అంతకంటే పైకి రా పెట్టు. ఇప్పుడు మన వీడియో దాని సీకి ఇటు చూడు. నేను వస్తా ఫోటోగ్రఫీ సన్మాన కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు
మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్యామ్ గారిని ఘనంగా సత్కరించడానికి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వారికి ఘనంగా సన్మానం జరుగుతామని సన్మానాన్ని సన్మానంగా భావించి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భవిష్యత్తులో కూడా పెనుగోలులో సిద్ధి సాయిబాబా కమిటీ వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో